పవన్ కళ్యాణ్ కూడా మానవతావాది, ప్రజల కష్ట సుఖాలను చూసుకుని ముందుకెళ్ళే మనిషి ఆయన. 175 సీట్లకి 150 చిల్లర ఇచ్చినప్పుడే ఏం చేయలేని వ్యక్తి ఇప్పుడు అసలు ఎవరూ లేకుండా ఏం చేస్తాడమ్మా? మీ పేరేంటి? వెంకటరమణ అండి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి డిఫరెన్స్ ఏం కనబడుతుంది ఏపీలో? అక్కడికి నాకు తేడా ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలన సూపర్, నెంబర్ 1. వ్యక్తిగతంగా వీళ్ళిద్దరికి తేడాలు ఏంటంటే అసలు ఏం చెప్తారు? అతను సైకో అండి, ఈయన ప్రజలకు ఉపయోగపడి మనిషి. ఈయన అభివృద్ధి ఎలా చేయాలి ఏంటి అనేది చేసేది ఈయన. బేసిక్గా పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమ పథకాలు ఇద్దామని అంటున్నారు, తల్లివందనం ఇద్దాం అంటున్నారు. సో నిజంగానే మాట మీద నిలబడతారండి? మాకు నమ్మకం ఉంది, చేస్తారని. జస్ట్ జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవడానికి కారణం ఏంటంటారు? ఏం చేశారు, ఏం మిస్టేక్స్ చేశారు, ఆయన ఏం చేసిన తప్పులేంటి? అతని అహంకారమే అతను దించిందండి. ఏదో చేశాను అనుకున్నాడు, ఏమి చేయలే. అందరూ డబ్బులు ఇచ్చేస్తే మనకందరూ ఓట్లు వేసేస్తారు అనుకున్నాడు. అది కాదు. ఏంటంటారు అసలు ఆయన చేసిన తప్పులేంటి? జగన్ చేసినవి పరిపాలన చేయలే, అడ్మినిస్ట్రేషన్ లేదు. మనం డబ్బులు ఇచ్చేస్తున్నాం, వాళ్ళు ఓట్లు మనకు వేసేస్తారు అనే దీని మీద ఉన్నాడు. ఈ ప్రభుత్వమే రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు కదా. తప్పు చేసిన వాళ్ళు వదలమని చెప్పారండి. రెడ్ బుక్ అని ప్రతి ఒక్కరి మీద వెళ్ళలేదు కదా. ఎవరైతే అన్యాయంగా చేశారో, అక్రమాలు చేశారో వాళ్ళ మీద చేస్తున్నారు, అదే చేస్తున్నారు. అదేం తప్పేం కాదే. అలాగే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అతను మాట్లాడింది తప్పు అండి, అంతమించి నేను ఏం చెప్పలేను. అతను మాట్లాడింది తప్పు. పవన్ కళ్యాణ్ చెప్పండి. పవన్ కళ్యాణ్ కూడా మానవతావాది, ప్రజల కష్ట సుఖాలను చూసుకుని ముందుకెళ్ళే మనిషి ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా అసెంబ్లీకి వెళ్ళి 11 నిమిషాలు ఉన్నారు. ఎందుకని అంటారు? ఎంతైనా ఒక మాజీ సీఎం కాబట్టి ఒక ఎమ్మెల్యేగా అయినా ఉండి ప్రజల సమస్యలు అనేది తెలుసుకోవాలి కదా. అతను వెళ్ళకపోతే పదవి తీసేస్తారని చెప్పి ఉద్దేశం మీద వెళ్ళాడు తప్ప ప్రజలను ఉద్ధరిద్దామని వెళ్ళా అక్కడ. ఓకే అమ్మా. అలాగే మళ్ళీ వస్తాడంటారా జగన్? రాడమ్మా, ఇంకో 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాడు. ఓకే. మీ పేరు? ఎం చంద్రశేఖర్. ఓకే. రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజం చెప్పాలంటే ఆయనకి అసలు రాజకీయ పరిజ్ఞానం అనేదే లేదు. ఎవరినైనా ఒకసారి గెలవనంత మాత్రాన నాయకుడు కాడు అంటే ఎలా కుదురుతుంది? దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీతో మొదటి నుంచి కలిసి ఉండి, ఆ తర్వాత రాజకీయంగా ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి ఇప్పుడు 23కి 23 గెలుచుకొని దేశంలో కూటమి ప్రభుత్వానికి సుస్థిరతకు, అంటే మోడీకి కావాల్సినన్ని సీట్లు కలిగించి సుస్థిరమైన ప్రభుత్వాన్ని కలిగించిన వ్యక్తికి తాను గెలవలేడు అని ఎలా చెప్పగలుగుతాడు? ఒక ఎమ్మెల్యే గెలవాలి అంటే ఓన్లీ ఒక రాజకీయ పార్టీ అండో వేరేతో ఉంటే కుదురుతుందా? అందరూ కలిసి వేస్తేనే కదా. అలాగే గత 5 సంవత్సరాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులేంటి? ఆయన చేసిన అన్నీ తప్పులే. ఆయన ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని ఒక రాజులాగా తన ఆఫీస్లో కూర్చొని బయటికి రాకుండా తన యొక్క అధికారాన్ని చెలాయించాడే కానీ బయటకు వచ్చి పరిస్థితులను అర్థం చేసుకోకుండా కోటరీ చెప్పిందే నిజం అనుకొని మళ్ళీ తానే అనుకొని అలా చేశాడు కనుకే తన ఓటమి తానే ఖరారు చేసుకున్నాడు. అంటే గత 5 సంవత్సరాల్లో ఆయన కూడా మంచి పరిపాలనే అందించాము, పేద ప్రజలకు అండగా ఉన్నాము అని చెప్పేసి అని అంటున్నాడు కదా. పేద ప్రజలకు అండగా ఉండటం అంటే బటన్ నొక్కి డబ్బులు వేయటం కాదమ్మా. పేద ప్రజలకు ఏం కావాలి, అభివృద్ధి ఏం చేశాము, రోడ్లు ఉన్నాయా, రాజధాని ఉందా, పోలవరం నిర్మాణం చేశామా, తన టైంలో పోలవరం పూర్తి అవ్వాల్సిన సమయాన్ని పూర్తిగా వృధా చేసి తానే గెలుస్తానని ఎలా అనుకుంటాడమ్మా?
అలాగే ఈ ప్రభుత్వం రెడ్ బుక్ను అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అంటున్నారు కదా. రెడ్ బుక్ అనేదమ్మా వాళ్ళు ఇదివరలో చేసిన నాయకులు చేసిన పనులను బట్టి వాళ్ళ వ్యవహారాలు తేల్చడానికి ఏర్పాటు చేసినటువంటి బుక్కే రెడ్ బుక్. అంతేగాని ఎవరు పడితే వాళ్ళ పేర్లు రాయలేదు కదా. ఎవరి మీద అభియోగాలు ఉన్నాయో వాళ్ళ పేర్లే ఆ రెడ్ బుక్లో ఉన్నాయి. మరి వాళ్ళ వ్యవహారం తేల్చకుండా ఎలా కుదురుతుంది? వాళ్ళ వ్యవహారం తేల్చాల్సిందే. మీ వరకు మీరేమంటారు? ఇది నిజంగానే అపోజిషన్ వాళ్ళు అన్నట్టు ప్రజా పరిపాలన రాక్షస పరిపాలన అంటారా, లేదంటే ప్రజా పరిపాలన అంటారా? ఇదే అసలైన కూటమి ప్రభుత్వం. అసలైన పరిపాలన సాగుతుంది. అన్నీ సజావుగా సాగుతున్నాయి. రోడ్లు వేస్తున్నారు. అయితే కొన్ని సంక్షేమ పథకాలను తగ్గించుకోవడం వలన ప్రజల మీద భారం పడకుండా ఉంటుందని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడంటారా? ఆయన జీవిత కాలంలో మళ్ళీ రావడం. కానీ నెక్స్ట్ 30 ఏళ్ళు మనదే పరిపాలన అని అంటున్నాడు కదా. మా సత్తా ఏంటో చూపిస్తాము, మేము కల్లారా చేస్తే మీరు ఇలా ఉండరు అని అంటున్నారు కదా. 175 సీట్లకి 150 చిల్లర ఇచ్చినప్పుడే ఏం చేయలేని వ్యక్తి ఇప్పుడు అసలు ఎవరూ లేకుండా ఏం చేస్తాడమ్మా? ఆట అనేది పోయిన తర్వాత ఇక అవకాశం లేదు తల్లి. ఓకే.